ఈ ప్లేస్ నుంచి కిందకి వెళ్ళారు మన వాళ్ళు ఒక నలుగురు కిందకి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఒక్కడనే ఉన్నా పైన. నాన్ వెజ్ అంతా ఉంది మన దగ్గర. తర్వాత కిందకి వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము వస్తా ఉన్నాం, కిందకి వస్తా ఉన్నాం. నేను ఒక్కడనే వస్తా ఉంటే ఏదో వెనకాల కొట్టినట్టు అనిపించింది. తర్వాత నేను ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక యాక్సిడెంట్ జోన్ దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. ఈ యాక్సిడెంట్ జోన్ ఎదురుగానే ఒక పెద్ద బిల్డింగ్ అయితే ఉంది, అది మీకు కనిపిస్తూ కూడా ఉంటుంది. అసలు విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ ఆవరణంలో 100 మీటర్స్ లోపలనే ఒక 10-12 మంది చావుకైతే గురయ్యారంట, అతి దారుణమైన యాక్సిడెంట్లతో. ఇదంతా కాకుండా ఈ చనిపోయిన 12-15 మందిలో సగానికి సగం మంది ఈ బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఏదో ఒక పని మీద డ్రింకింగ్, మీటింగ్, సమ్ ఫోటోషూట్కి వెళ్ళి బయటికి వచ్చిన తర్వాతే జరిగిందంట అది. అంతేకాకుండా ఈ బిల్డింగ్ లోపల మనకు తెలిసిన వాళ్ళకు సమ్ డిఫరెంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా జరిగిందంట. ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది వాళ్ళ ఆడియో అయితే పెడతాను, వినండి. ఆ తర్వాత అసలు మనం ఇక్కడ ఏముంది, ఎందుకు వాళ్ళకి నైట్ అలా అనిపించింది అనేది కూడా ఇక్కడ లోకల్లో ఎవరైనా మనకు కనపడితే వాళ్ళకి అడిగి కూడా తెలుసుకుందాం. గతంలో ఇక్కడికి వచ్చి డ్రింక్ చేస్తూ ఉన్నాము ఒక 5 మెంబర్స్ దాకా. తర్వాత ఈ ప్లేస్ నుంచి కిందకి వెళ్ళారు మన వాళ్ళు ఒక నలుగురు కిందకి వెళ్ళిపోయారు. తర్వాత నేను ఒక్కడనే ఉన్నా పైన. నాన్ వెజ్ అంతా ఉంది మన దగ్గర. తర్వాత కిందకి వాళ్ళు వచ్చేసిన తర్వాత మేము వస్తా ఉన్నాం, కిందకి వస్తా ఉన్నాం. నేను ఒక్కడనే వస్తా ఉంటే ఏదో వెనకాల కొట్టినట్టు అనిపించింది. తర్వాత నేను అక్కడి నుంచి కిందకి వచ్చేసాను. అంటే తాగేస్తున్నాం కదా, అది ఏదో అనేసి ఆలోచనతో వచ్చేసాను. దాని తర్వాత ఇంకోసారి పర్సనల్గా వేరే వాళ్ళతో వచ్చాను. వచ్చిన తర్వాత కూడా ఇదే ఇన్సిడెంట్ అనమాట. తాగేసి అక్కడ ఉండగా గజ్జల సౌండ్, తర్వాత సంథింగ్ ఏదో అరుపులు వస్తున్నట్లు అనిపిస్తా ఉంది. అరుపులు అంటే ఏడుపులు లాగా ఉన్నాయా? అది ఎవరైనా ఏడుపులు కాదు, బెదిరించినట్టు కూడా కాదు, ఏదో దీనంగా ఏదో బాధపడుతున్నట్టు ఏదో సౌండ్స్ సంథింగ్ అట్లా వస్తూ ఉంది. సరే అన్న, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ఆడియో నేను పెడతాను యాజ్ డీస్గా. మీ పేరు గీరు ఏమి ఉండదు దీంట్లో, కొంచెం మీ వాయిస్ కూడా ఎవరికి గుర్తుపట్టరు, ఓకేనా? జస్ట్ అంటే అక్కడ చనిపోయారని లోపల ఆత్మలు ఉన్నాయి అనేసి అంటా ఉన్నారు. ఆత్మలు ఉన్నాయో సైకోలు ఉన్నాయో అని వాళ్ళు లోపలికి వెళ్ళి చూడాలి. అంటే ఒక విలేకరి కానీ ఏమైనా తెలుసా లేదా యాక్సిడెంట్స్ అయ్యాయి ఆ లోపల కొంతమంది చనిపోయారు అనేసి తెలుసు, అది విన్నాను. నువ్వేమో చనిపోయినారు విన్నాను అంటున్నావు. నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు ఇక్కడ ఒక అంటే ఏరియాలో మామూలుగా ఎనుములు, మీరు ఏమంటారు బైసా, వాటిని మేపే వాళ్ళు ఉంటారు కదా, వాటిని మేపే వాళ్ళు వాళ్ళని అడిగిన ఎక్కువ ఆ బిల్డింగ్ ఎదురుగానే యాక్సిడెంట్ అవ్వడం, మధ్యాహ్నం పూట ఏదో సౌండ్ రావడం. మనోడు గజ్జల సౌండ్ అని, అంటే ఈ బిల్డింగ్ నాకు చెప్పిన అతను గజ్జల సౌండ్ అన్నాడు కదా, కానీ దానికన్నా ముందు అంటే ఆ గజ్జల సౌండ్ వచ్చింది కదా, దానికన్నా ముందు ఇక్కడ ఈ అమ్మవారిని పెట్టిందా, ఈవిడ ఈ సైడ్ నడుస్తుంది అని చెప్పేసి జనాలు అంటున్నారు. అందుకే ఆ గజ్జల సౌండ్ ఈవిడదా లేదా ఆ బిల్డింగ్లోదా చూద్దాం. నువ్వు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, నేను బండి ఇక్కడ పెడతా దేవాలయం ఎదురుగా, నైట్ విజన్ కింద పెడతా, నువ్వు కార్లో కూర్చో, నో ప్రాబ్లం. అదో బండి ఇట్లా పెడతాడా, నువ్వు కార్లో కూర్చొని ఆడ ఎదురుగా ఏమన్నా బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లోపల ఎదురుగా ఏమన్నా కదిలినట్టు కానీ ఎవరైనా కనపడినట్టు కానీ కనపడితే నైట్ విజన్లో చూస్తా ఉండు, మాకు చెప్పు. మేము ఆ రోజులో ఈ మొత్తం రౌండ్ తిరుగుతాం. ఓకే బాయ్. ఏం సల్మాన్? ఓకే అన్న. ఓకే, ఏమంటావు బ్రో? ఓకే, గో, లెట్స్ గో కాదు, నువ్వు ఈయనే ఉండాలి, నైట్ విజన్ తీసాం. ఓకే, ఓకేనా? మీరైతే జాగ్రత్తగా ఉండండి. అంటే నిజంగా ఉన్నాయనేసి చాలామంది
చెప్తూ ఉన్నారు. నా ఎక్స్పీరియన్స్ లో నేను ఇక్కడ ఉన్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే 12 మంది వరకు అయితే చనిపోయారు. మా ఫ్రెండ్సే. మా ఫ్రెండ్స్ వచ్చేసి 3, నా ఓన్ ఫ్రెండ్స్. యాక్సిడెంట్ లో చనిపోయింది ఇక్కడ రీసెంట్ గా. ఈ వీడియో చూసే వాళ్ళకి కూడా తెలిసి ఉంటుంది. రియల్ ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. రోడ్డు పైన యాక్సిడెంట్, బిల్డింగ్ ఎదురుగానే పడితే స్పాట్. నాకు తెలిసి ఒక 5 కార్స్ వచ్చేసి అక్కడ తిరిగి పడిపోయి చనిపోయారు మనుషులు కారులో. ఇంకోటి వచ్చేసి అక్కడ బైక్ యాక్సిడెంట్స్, 3 బైక్ యాక్సిడెంట్స్ అయితే జరిగాయి అక్కడ. ओके, इसमें फोकस करने को बैठ में देख ओके गाड़ी बैठता हूँ. तुमको क्या ना दिशा था? क्या तो है तो इंटीमेशन. ओके జాగ్రత్త రియాజ్. సో గైస్, ఫస్ట్ అయితే నైట్ విజన్ సెట్ చేసేసాను. అండ్ కొన్ని అంటే మధ్యాహ్నం వచ్చినప్పుడు కొన్ని ప్లేస్లలో డౌట్గా ఉంది. అది ఒకసారి మొత్తం చూసుకొని ఇంకా కాసేపు వెయిట్ చేసినా సరే క్లారిటీ తీసుకొని తర్వాత ఆ బిల్డింగ్లోకి వెళ్ళేదానికి ప్రయత్నిస్తాం. అబ్బా చెరువులో పడి ఎవరైనా చనిపోయారా? ఇక్కడ ఏం లేదు అంటే నాకు తెలీదు, ఉండొచ్చు. తెలియకపోతే తెలియదు అని చెప్పాలా, తెలియదు. నేను మధ్యాహ్నం వచ్చినప్పుడు తాత చెప్పాను, ఇక్కడ ఎవరో ఈ గేట్లు ఉన్నాయి కదా, గేట్ కనబడుతుందా? కనిపిస్తుంది. ఈడ ఇక్కడ దొరికిందంట, ఎవరో గుర్తించలేదు వ్యక్తిది. ఇది చాలా లూజ్ అయిపోయిందా టీషర్ట్? అవునా? గైస్, హైవే పక్కనే ఇన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి. అండ్ దాంట్లో పోయిన వాళ్ళకి ఏదో జరిగింది అంటేనే నేను వాసన స్మెల్ గబ్బు కొడుతులా. వా దీంట్లోంచి పోయేదానికి కూడా ఏం ఛాన్స్ లేదు బిల్డింగ్లోకి. ఇదంతా చెరువు ఇది. ఏదో చూడుపో. ఏమైందిరా? ఏమైందా? అలా వచ్చింటారు. దీంట్లో కనిపించింది. నేను నాకు అటు సైడ్ చూస్తే అసలు కనిపించలేదన్న. అసలు ఏది ఇటు చూపి, కనిపిస్తుంది ఇప్పుడు. దీంట్లో కనిపిస్తుంది, దాంట్లో అయితే కనిపించలేదు. అది అటు నేను చూశాను, దిగేసి ఇటు పరిగెత్తాను మీ దగ్గరికి. ఫస్ట్ ఉందన్న అక్కడ నిలబడిపోయింది. దీంట్లో కనిపించింది, దాంట్లో కనిపించలేదు. దీంట్లో కనిపించింది నైట్ ముందు. ఏమైంది? అక్కడ కూర్చోమన్నారా, కూర్చోన్నాను. దీంట్లో చూస్తా ఉన్నాను. దీంట్లో బయట వెంటనే ఏదో కనిపించింది అనేసి దిగేసరికి దీంట్లో కనిపిస్తుంది. అక్కడ దాని వైపు చూస్తే అసలు కనిపించలే.
కళ్ళకి అందుకనే కనిపించలా. భయం వేసి ఇటు పరిగిస్తున్నా ఇక్కడ ఇక్కడ అక్కడ ఆ బిల్డింగ్ లో ఎక్కడ బిల్డింగ్ లో వచ్చే జూమ్ కరు, జూమ్ చేసి చూడు. ఎక్కడ చూపి, ఇక్కడ లైట్ వేసి చూపి. లైట్ వేసి చూపి. నీకు ఎక్కడ కనబడింది? ఎక్కడ ఆ? అన్నా, లైట్ లేదు, లైట్ వర్క్ కావట్లేదు. ఇది ఇటు. చూపి చూపి చూపి. చార్జర్ ఉన్నది దాంట్లో. ఈ ప్లేస్ లో ఏది ఆడ లైట్ బాగా ఇప్పుడు కనిపించలేనా? దాంట్లో కనిపించింది నాకు నిజంగా చెప్తున్నాను. అప్పుడు దాంట్లో అక్కడ చూసేమో అసలు కనిపించలే. దీంట్లో అయితే క్యాప్చర్ అయింది. దీంట్లో దీంట్లో రికార్డ్ అయిందా? రికార్డ్ చేసావా? రికార్డ్ అయిందన్నా. చేసావా? రికార్డ్ చేసావా? చేశానా? చూద్దాం. రికార్డ్ చేస్తా ఉంటుందిలే. పట్టుకో ఇది. రియాజ్ ఏమో ఇంకా వెళ్ళక ముందే ఎందుకు కనిపించింది నాకు అట్లా. ఫ్రెండ్స్, రియాజ్ చెప్పినట్టు కెమెరాలో కనపడి తన కంటికి కనపడలేదంటే మీరు డైరెక్ట్గా భూతమో ప్రేతమో దయ్యమో అనుకుంటారేమో. అలా ఏం కాదండి. ఇప్పుడు కెమెరాలో కనపడింది, ఇతను చాలా దూరంగా ఉన్నాడు, అది కూడా కంటికి అద్దాలు కూడా పెట్టాడు. సో ఇతనికి ఏమైనా లాంగ్లో ఉండేది కనపడదేమో అని నేను కూడా అనుకున్నాను. అండ్ లోపల మ్యాక్స్ ఉంటే మనుషులే ఉంటారని చెప్పేసి ఇతను కూడా ఈడ వద్దులే, బండికాడు ఉండు, లేదంటే మాతో పాటు రా అని చెప్పేసి తీసుకొచ్చేసాను. మీరు చూసారు, దీంట్లో క్యాప్చర్ కూడా అయింది, మీరు చూసారు. అక్కడ చూసేమో లేదు. అక్కడ ఎవరో మనుషులు ఉంటారు. సల్మాన్ పక్కన లెగి. ఇది ఛార్జింగ్ ఫుల్ పెట్టుకొస్తే ఛార్జింగ్ రావట్లా. నెట్ అది లేదు లేదు లేదు. జయకాంత్ అప్పుడు వెళ్ళేటప్పుడు ఊరికి ఏడన్నా పెట్టేసి వెళ్ళిపోయినాడు. ఇప్పుడు మనకు దొరికింది. జాగ్రత్త, లోపల ఖచ్చితంగా ఏదో కనిపించింది అన్న. నిజంగా చెప్తున్నాను. ఎక్కడ కనిపించింది? ఇక్కడ కరెక్ట్గా ఈ స్పాట్లో కనిపించింది. కనిపించగానే వెంటనే డోర్ తీసి పరిగిస్తా వాడికి వచ్చి చూసాను. ఫస్ట్ చూసి దీంట్లో చూస్తున్నా కనిపిస్తుంది. అటు సైడ్ చూస్తే లేదు. అక్కడ నేనైతే నన్ను ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. నాకు సరే సరే అయిపోయింది. సరే అడిగి మేము పోయి చూస్తాను. గైస్, మేము కార్ అయితే ఇక్కడ పెట్టేసాము. అండ్ బిల్డింగ్ అయితే అది. ఓకే, లెట్స్ గో. ఏం లేదప్పా. గైస్, నాకు తెలిసిన డేంజర్ రోడ్ వచ్చేసి ఇది ఇక్కడ మీకు కనిపిస్తుంది. ఇదంతా ఇది చాలా అంటే చాలా డేంజర్ రోడ్డు. ఇక్కడ మటుకు మీరు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. చాలా అంటే చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. నాకు తెలిసే దగ్గర ఫ్రెండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వాళ్ళు 10 మంది దాకా చనిపోయినారు. అసలు యాక్సిడెంట్ అంటే ఇంకా స్పాట్ అసలు ఫిక్స్డ్. ఇంకా లోపలే ఉందన్న. రియాజ్ భయపడిపోతా ఉన్నాడు. నా నుంచి చూశాడు అంటా అన్నాడు. మనం కూడా చూసాం. నైట్ విషయంలో కనిపించింది. ఫ్లోర్లో చూస్తే సెకండ్ ఫ్లోర్. ఒకవేళ మనిషే ఉంటే ఇన్ని లైట్లు వేసుకొని పోతే పట్టుకోవడం చాలా కష్టం. నువ్వు చెప్పినట్టు దయ్యము ఆత్మ ఇంకోటి అయితే నిజంగా దైవం అన్నది. సరే, నిజము కాదు. ఈ కెమెరా ఆఫ్ చేసి. ఓకే అదే ఓకే. దీని లైట్ అని ఆఫ్ చేయి. నేను అడిగినప్పుడు వెయిట్. సౌండ్ వినిపిస్తుంది. ఆఫ్ చెప్పు. నేను ఇది కూడా మనకి ఒకవేళ కనపడుతుంది అంటే ఆఫ్ చేయాలి. మీకు ఏదైనా భయం వేస్తే ఇప్పుడు ఆన్ చేసుకోండి. ఓకే ఓకే. తగిలింది వెనకాల ఇచ్చి. ఏం లేదు.
ఏం లేదుడా. ఎక్కడ నిజంగా వెనకాల తగిలిందన్నా. ఎక్కడ? నిజంగా అక్కడ ఏం లేదు. లైట్ ఆపేస్తున్నాం కదా, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ తగిలిందన్నా. రియాజ్ ఇట్లా 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 ఆ బ్యాగ్ తీసి రాలే వచ్చి అక్కడ వచ్చి పట్టుకు చెప్తా. సెల్లు ఉన్నాయి దగ్గర? ఫోన్ ఉందా? సెల్లు ఫోన్ ఇప్పుడు బండిలో సెకండ్ ఫ్లోర్లోనే చూసింది. అవునన్నా, సెకండ్ ఫ్లోర్లో ఈ సైడ్. ఏ సైడ్? లెఫ్ట్ సైడ్. సరే నేను చూసుకోవాలి బండి కాడ ఉన్నాను. ఓకే. వదలాలా అర్థం వదలాలా? ఏం జరిగిందా అబ్బా? ఇక్కడ వెనకాల తగిలిందన్నా ఏదో. అబ్బా వదులుకో చూడు. అర్థం వదిలేస్తా. రియా జాగ్రత్తగా పో. ఓకే. హాయ్ గైస్, చాలా మొరటగా ఉంది కదా, తీసేయాలి. ఫోటోషూట్ అంట మా అన్నకి, జయకాంత్ అన్నకి. అమ్మా ఇంకా ఏం సినిమానే స్టార్ట్ కాలేదు. అప్పుడే మీరు వేసుకుంటారు కామెంట్లోనే పంపించేస్తున్నా. యాక్చువల్లీ తను నేను తీసుకుని రావడం కారణం కూడా ఏంటంటే, వాళ్ళ విలేకరు సోదరులకు ఒకరికి ఇక్కడ ఏదో అనిపించింది అంటేనే ఇతను రియల్గా ఎక్స్పీరియన్స్ చేసి ఏం లేదా అని చెప్తాడని. కంట్లేదు పొడిగా తన మాట అంటే ఏమంటావు, ఏం లేని కూడా ఉంది అనుకుంటాం. యాక్చువల్లీ ఇది చెప్పాలా, ఏదో షోరూమ్ కోసం కన్స్ట్రక్షన్ చేశారు, బట్ దేనివల్ల అయిందో తెలియదు. చెప్పలా ఇంత పెద్దది అదే చూస్తున్నా. జాగ్రత్త. ఎవరో ఉన్నారు, జాగ్రత్త. సల్మాన్ ఇది ఇచ్చింది, బట్ ఏంది ఎక్కడి నుంచి వచ్చింది చూడాలి కదా, జాగ్రత్తగా ఉంది. పైనుంచి ఏమైనా పడతాయని చూడు, ఎవరన్నా ఉంటే వేస్తాడు. నైట్ ఇక్కడ నేను మధ్యాహ్నం ఇక్కడ లైవ్ చేశాను ఆడ ఎదురుగా అక్కడ. కప్పలు కాళ్ళ కానించి సరే నా కాళ్ళ కానించి సెకండ్ ఫ్లోర్. తీసుకుంటా.
పైన ఏందా ఏందా చూసుకుంటా నేను పైన చూస్తా ఉంటా. కింద సౌండ్ వచ్చింది పట్టేది కింద సౌండ్ వచ్చింది పట్టింది కింద పట్టేది సౌండ్ వచ్చింది చూసిన విన్నా. ఏం లేదు నా పైన ఏంది ఎంత కింద ఉంది అండర్ గ్రౌండ్ రా రైట్ అవునా ఏందా నీళ్ళు ఇదా? ఏంది ఎంత నీళ్ళు ఉన్నాయా? హలో రీసెంట్ అనిపిస్తుంది. హలో బయట నుంచి చూస్తే భయంకరంగా ఉంది కదా ఇదే. సైలెంట్గా రా. చాలా భయంకరంగా ఉంది నా బయట చూస్తే. కప్పలు దూకేయరా అదే సౌండ్. కప్పలు ఉన్నాయడా కప్పలు ఉన్నాయడా నా ఏందా సౌండ్ రీసౌండ్ వస్తుందా? కప్పలు ఉన్నాయన్నాడు ఎక్కువ. జాగ్రత్త. చిన్న కప్ప నా ఇందులో దిగితే కప్పలు కొరికేసేస్తుంటున్నా అన్ని కప్పలే. కప్పలు ఎక్కువ నేను వెళ్దాం అనుకున్నాను దిగి. టపక్ టపక్ అని సౌండ్ వచ్చింది. కప్పల్లా రెండు. ఓకే లేదు కప్పలు కనిపిస్తున్నాయి. హలో ఎవరైనా ఉన్నారా? ఇదో ఇక్కడ సౌండ్. హలో వస్తుంది ఎక్కడన్నా సౌండ్ వస్తుంది. దాదా జాగ్రత్త. ఇది కనపడింది మళ్ళా. అది ఎవరో ఉన్నారా? హలో
కేర్ఫుల్ రే. ఏనా టెన్షన్ పడుతున్నాను. తెలిసిందే. నువ్వేం టెన్షన్ పడుతున్నావు? నాకు టెన్షన్ వస్తుంది. భయపడతా ఉంటా. ఇద్దరం ఒకసారి ముందుకు పోయినాము, ఎవరైనా అలా తీసి కొడతారు. జాగ్రత్త. హలో, అదే బెస్ట్. హలో, కెమెరా గ్రీన్ అవుతుందా? కెమెరా గ్రీన్ అవుతుంది. ఈ రూమ్ లో కెమెరా గ్రీన్ అవుతుంది. లెట్ ఈ రూమ్ లో కెమెరా గ్రీన్ అవుతుంది. దిట్ సైడ్ కనిపిస్తుందా? ఈ రూమ్ లో తొప్పినారా? హలో, ఆ రూమ్ లో కెమెరా గ్రీన్ అయింది. ఈ రూమ్ లో ఏం కావాలా? చెరువా? చెరువు. అదే మనం నడుచుకుంటూ వచ్చాం కదా. అటు ఎవరో ఉన్నారు. కప్పల్ సౌండ్. సల్మాన్, కేర్ఫుల్. కొంచెం దూరంగానే ఉండదు, ఏమైనా జరిగితే మళ్ళీ కష్టం. పిలిపిస్తా. అక్కడ కనపడ్డారా? ఇంపాసిబుల్. అక్కడ కనపడింది నాకు. కానీ నీ హైట్ ఎంత? 6'1". నువ్వే కనపడలేకపోతుంటే ఏందో కనపడిందిరా. దా, వీడేమన్నా చూడు, ట్యాంక్ ఎంత పెద్దది ఉందో. హలో,